వెల్కమ్ టు కాఫీ కబుర్లు. మైత్రి, మొన్న నేను ఇండియా వెళ్ళాను కదా, అక్కడ దివిలి అని ఒక ప్లేస్ కి వెళ్ళాను. అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అంతకంటే ప్రత్యేకత ఏమిటంటే ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎవరు ఎంత పొడవు ఉంటారో అంత పొడవులోనే కనిపిస్తుంది. ఎందుకలా అంటే ధ్రువుడికి ఆయన వరం ఇచ్చారట, నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి నేను నీ అంత సైజుకి వచ్చేసి నీ అంత కనిపిస్తాను, ఎందుకంటే నేను నువ్వు ఒకటే ఒకంతే అని ఒక ధైర్యం చెప్పడానికి. బాగుంది స్ఫురిత. దేవుడు మనం ఎంత ఉంటే ఆయన అంత సైజులో రావడమే కాదు, మనం ఎక్కడ ఉంటే అక్కడికి కూడా వస్తుంటారు. దానికి నిదర్శనం ఏంటో తెలుసా? మనం డాలస్ లో ఉన్నాం, కానీ మన కోసం ఆ శ్రీనివాసుడు తిరుమల నుంచి మనకి ఇక్కడ ప్రతిష్ఠ జరగబోతోంది రాధాకృష్ణ టెంపుల్లో, డాలస్ ఆలన్లో రాధాకృష్ణ టెంపుల్లో జూలై 1 లాంగ్ వీకెండ్లో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. మరి ఆ ప్రాణ ప్రతిష్టలో ఏమేమి ఈవెంట్స్ ఉండబోతున్నాయి, ఎలా జరగబోతోంది, ఎంత గొప్పగా జరగబోతోంది, ఇవన్నీ మనం ఈ ఎపిసోడ్ లో తెలిసేసుకుందాం. సో ఇవన్నీ తెలుసుకోవడానికి మరి మీరు రెడీగా ఉన్నారా? మేమైతే చాలా రెడీగా ఉన్నాము. కాఫీ కబర్లో డాలస్ ఆలన్ రాధాకృష్ణ టెంపుల్లో ప్రాణ ప్రతిష్ఠ గురించి కంప్లీట్ వివరాలు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోలో హరి గారిని మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాము మన శ్రోతలకి. నమస్తే హరి గారు, వెల్కమ్ టు కాఫీ కబుర్లు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. మీ ఈ కాఫీ కబుర్లు కార్యక్రమంలోకి ఈ ప్రాణ ప్రతిష్ఠ గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మనను అనుగ్రహించడానికి ఆలన్ని కేంద్రంగా, ఆలన్ని తన నూతన గృహంలాగా ముందే ఎంచుకున్నాడు. ఈ రాధాకృష్ణ గుడి ఒక 7 ఏళ్ల కింద నిర్మింపబడ్డ 3 సన్నిధులు ఉన్నాయి. అందులో 2 సన్నిధుల్లో ఒక దాంట్లో రాధాకృష్ణులు, మరుసటి ఏడాది సీతారాములు స్థాపించబడ్డారు. మన వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 2026లో ప్రాణప్రతిష్ఠ కోసము ఆయన మనకు ఆశీర్వదించారు. హరిగారు, అసలు ఈ ప్రాణ ప్రతిష్ఠకి సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మొదలైంది? మనకి జేకే యోగ్ ఫౌండర్ గారు స్వామి ముకుందానంద గారు, వారి దివ్య సంకల్పము. ఇలా ఈ రాధాకృష్ణ టెంపుల్లో మనం అందరూ భక్తిని ఎక్స్ప్రెస్ చేయడానికి, అందరూ ఉత్తర భారతీయమైనా దక్షిణ భారతీయమైనా అందరూ ఒక భక్తి అన్న థ్రెడ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక కేంద్రంగా ఉండాలని ఆయన చేసుకున్న సంకల్పము. ఆ సంకల్పం మీదనే మేమందరం ఇక్కడ ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ 6 నుంచి 7 వరకు హరే రామ మహామంత్ర జపం చేస్తున్నాము. తర్వాత ఒక 50-60 మంది భాగవతోత్తములు అందరూ సంకల్పం తీసుకొని అష్టాక్షరి మంత్ర జపము, వెంకటేశ్వర నామము అన్నీ మేము జపాలు చేస్తున్నాము. ఆ జపం అంతా ఆ యంత్రంలో మనం ఏదైతే విగ్రహం కింద స్థాపించబోతున్నామో ఆ యంత్రంలోకి ఈ మంత్రశక్తినంతా దారపోసి ఆ ప్రతిష్ఠ టైంలో ఆ యంత్రం ద్వారా ఆ మూర్తికి అవన్నీ శక్తిని అందించాలి అన్న సంకల్పంతో మేము కొనసాగుతున్నాం. హరిగారు, మనందరం ఇళ్లలో రోజు పూజ చేసుకుంటాం, కానీ టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం మనకు ఒక మ్యాజికల్ పవర్ వచ్చింది అని అనిపిస్తుంది, ఒక ప్రశాంతత. అది ఇంట్లో ఎంత చేసినా ఏం చేసినా దొరకదు. దాని వెనకాల ప్రాణ ప్రతిష్ఠకి ఏమైనా సంబంధం ఉందంటారా? చాలా మంచి ప్రశ్న. మనకి దేవాలయాలు అంటే ఏంటంటే ఒక సూపర్ పవర్. అదంతా ఒక దాన్ని ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, దివ్య ప్రబంధము, ఈ మంత్రశక్తిని అంతా ఒక దగ్గర సమకరించి ఆ యంత్రంలో ఉంచి ఆ తర్వాత ఆ విగ్రహంకి ఆ మంత్రశక్తిని ఒక ఎనర్జీని కెపాసిటర్ అన్నమాట, అదొక సూపర్ చార్జ్డ్ కెపాసిటర్, అది కాన్స్టెంట్గా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే మనం వెళ్ళి దేవాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకు తెలియని ఎనర్జీ, తెలియని అనుభూతి, అదొక ప్రశాంతత, అవన్నీ మనకు కలుగుతాయి అన్నమాట. అందుకే అంటారు మనము ఎన్నో పూజలు చేసుకుంటాం, కానీ దేవాలయానికి వెళ్ళి ఆ ప్రత్యక్షంగా ఆ ప్రదక్షిణ చేసి ఆ స్వామిని అలా చూస్తూ ఆ భక్తిని మనం ఎక్స్ప్రెస్ చేయడంలో ఉన్నంత ఆనందము
ఇంకో ఎనర్జీ రీఛార్జ్ ఇంకో విధంగా రాదంటారు. మనకి సంకల్పం తెలిసిపోయింది, కారణం తెలిసిపోయింది. మరి ఇప్పుడు అసలు ఇంత పెద్ద కార్యక్రమం జరగాలి అంటే పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యమైన ఒక అంశం కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? చాలా బాగా అడిగారు. మనకి స్వామి ముకుందానంద గారి మంగళాశాసనాలతో ఈ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. మనకి జూలై 4న స్వామి ముకుందానంద స్వామి వారు మనకి ఆశీర్వదించబోతున్నారు. అలాగే హరిగారు, వెంకటేశ్వర స్వామి మూర్తిని చూస్తేనే అది తేజవంతంగా ఉంటుంది. ఇందాక నుంచి మనం అనుకుంటున్నట్టు ఆ పవర్ అది మనకి వస్తుంది అనిపిస్తుంది. మరి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఎవరు, ఏ శిల్పి దగ్గర చేస్తున్నారండి? చాలా మంచి ప్రశ్న. మనము చేసుకున్న అదృష్టము మనకు డాలస్లో ప్రప్రథమంగా డాక్టర్ అరుణ్ యోగిరాజ్ గారు ఎవరైతే అయోధ్య రాముణ్ణి చేశారో ఆ శిల్పి గారు మన బాలాజీ ప్రతిమను చేయబోతున్నారు, విగ్రహాన్ని. వారి ద్వారా అదే ప్రీమియం కృష్ణశిలలో అరుణ్ యోగిరాజ్ గారే మైసూర్లో శిల్పం చెక్కబడుతోంది. అది అయిన తర్వాత ఇక్కడికి వారి ద్వారా మనకు లభిస్తోంది. హరిగారు, అసలు ఈ కార్యక్రమం మొత్తం ఎలా జరగబోతోంది అనే దాని గురించి మీరు కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మనకు ప్రాణప్రతిష్ఠ అన్నది చాలా దివ్య అనుభూతిని కలిగించే 5 రోజుల ఈవెంట్ అండి. మనకు జూలై 1న సాయంకాలము అంకురారోపణంతో మొదలయ్యి జూలై 2న ఉదయము సాయంకాలము ఒక్కొక్క రకమైన ఆదివాసం. ఉదయం జలాదివాసము, సాయంకాలం క్షీరాదివాసము, మరుసటి ఉదయము ధాన్యాదివాసము, శయ్యాదివాసము. అలా వరుసగా 2 రోజులు ఆదివాసాలు, ఆదివాసకు సంబంధించిన హోమాలు, మంత్రజపాలు అన్నీ జరుగుతాయి. అలాగే జూలై 4 ఇండిపెండెన్స్ వీకెండ్ రోజున మధ్యాహ్నము మనకు స్వామి ముకుందానంద గారితో చిన్నజీర స్వామి వారి ఇద్దరితో ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఇంతటి కార్యక్రమానికి చాలా మంది సహకారం కూడా అవసరం. అందరూ ఆహ్వానితులే, చాలా మంది వాలంటీరింగ్ చేస్తున్నామని వస్తున్నారు. ఆల్ కమ్యూనిటీ ఈజ్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రాణ ప్రతిష్ఠ అండ్ ఆల్సో మనకి సహకారం అందించడానికి కూడాను. అదే కాకుండా మరొక విషయం, స్వామి ముకుందానంద గారి పేరు చెప్పారు హరిగా ఇందాక. సో జూలై 4th to 10th మనకి ఫ్యామిలీ క్యాంప్ ఆర్ స్పిరిచువల్ రిట్రీట్ విత్ ఫ్యామిలీ క్యాంప్ జరుగుతుంది రాధాకృష్ణ టెంపుల్లో ఎవ్రీ ఇయర్. డేట్స్ అవి మారవు, ఎప్పుడు అది 4 to 10 వరకే. ఈ ప్రాణ ప్రతిష్ఠ కూడా దాంట్లో ఓవర్లాప్ అవుతోంది. 4 to 5 అందరూ పాల్గొవచ్చు. దాంట్లో కీర్తనలు కూడా ఉంటాయి, డిస్కోర్సెస్ బై స్వామి ముకుందానంద గారు, చిన్నజీర స్వామి గారు కూడా ఉంటాయి. అందరూ వినొచ్చు కూడా. చాలా సంతోషం. చాలా చక్కగా చెప్పారు శారద గారు. ఒకవేళ ఇప్పుడు మేము కానీ లేదు చూస్తున్న మా ప్రేక్షకులు ఎవరైనా సరే ఈ ప్రాణప్రతిష్ఠలో పాల్గొనాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు? మనం భక్తులందరూ ఆ ప్రాణప్రతిష్ఠ భాగంలో ఆ 4-5 రోజుల కార్యక్రమంలో వాలంటీర్గా అయినా లేకపోతే సేవలకైనా స్పాన్సర్లకైనా పాల్గొనవచ్చు. రకరకాల సేవలు ఉన్నాయి. radhakrishnatemple.netలో అండర్ వెంకటేశ్వర ప్రాణప్రతిష్ఠ దాంట్లో అన్ని సేవలు ఎలా పాల్గొనొచ్చో వివరంగా ఉన్నాయి. అదే కాకుండా మేము ఇంటింటికి శ్రీనివాసుని తీసుకెళ్ళి పూజలు కూడా చేస్తున్నాము. ఆరాధనే కానీ కళ్యాణమే కానీ మీ కమ్యూనిటీలో ఇప్పుడు మన దగ్గరలో ఉన్న ఫ్రిస్కోలో 4 కమ్యూనిటీల్లో ఒక్కొక్క వీకెండ్లో వెళ్ళి మేము ఉత్సవమూర్తులు తీసుకెళ్ళి ఒకరింట్లో చేస్తున్నాము. అక్కడికి అందరినీ పిలుస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఈ మన వెంకటేశ్వరుడు ఏంటంటే అందరినీ కూడుకొని చేసుకుంటూ ఆయన చేయించుకుంటున్నాడు. ఇలా చాలా చాలా సంతోషంగా ఉంది. రాధాకృష్ణ టెంపుల్లో జరగబోయే ప్రాణప్రతిష్ఠ గురించి పూర్తి వివరాలు మనకి అందించారు హరిగారు, శారద గారు. సో కాఫీ కబుర్లకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం అండి. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ కాఫీ కబుర్లు కార్యక్రమంలో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరికీ ప్రాణప్రతిష్ఠలో తప్పకుండా భాగస్వాములు కావాలి అని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.